ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా వసంత పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెలలో రాబోయే మంచి రోజులు, శుభముహూర్తాల గురించి తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మన తెలుగు మాసాలైన పుష్యమాసం, మాఘమాసం రెండు కలిసి వస్తాయి. అంటే ఈ ఫిబ్రవరి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం బహుళ షష్ఠి తిథితో ఆరంభమవుతుంది. మాఘమాసం బహుళ పంచమి తిథితో పూర్తవుతుంది. ముఖ్యంగా ఈ నెలలో మనం గమనించాల్సింది ఏమిటంటే, ఫిబ్రవరి నెల 9వ తారీఖు వరకు పుష్యమాసం అంటే శూన్యమాసమే ఉంటుంది. ఈ రోజులలో వివాహానికి కానీ గృహప్రవేశానికి కానీ శుభముహూర్తాలు లేవు. కొంతమంది పంచాంగకర్తలు 4, 6, 7, 8 తేదీలలో పెట్టుడు ముహూర్తాలు ఇచ్చారని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘమాసం ఆరంభమవుతుంది. కాబట్టి తర్వాతి రోజుల్లో వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉంటాయి. ఈ నెలలో ఏ రోజుల్లో ఏ పనులు చేసుకోవచ్చు? ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, క్రయ విక్రయాలు, అద్దె ఇల్లు మారటం, నూతన గృహ ప్రవేశం, కొత్త ఉద్యోగంలో చేరటం, అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, వివాహం లాంటి ఎన్నో ప్రత్యేకమైన పనులకు మంచి ముహూర్తాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో ఒక్కొక్క రోజుకి ఉన్న తిథి, వార, నక్షత్రాల ఆధారంగా శుభ కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చా, లేదా సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 గురువారం, బహుళ షష్ఠి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 2 శుక్రవారం, బహుళ సప్తమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. ఫిబ్రవరి 1, 2 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3 శనివారం, బహుళ అష్టమి తిథి, విశాఖ నక్షత్రం. ఫిబ్రవరి 4 ఆదివారం, బహుళ నవమి తిథి, అనురాధ నక్షత్రం. ఫిబ్రవరి 3, 4 తేదీలలో శుభ కార్యక్రమాలకు ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5 సోమవారం, బహుళ దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 6 మంగళవారం, బహుళ ఏకాదశి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు నుంచే ధనిష్ట కార్తె ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 7 బుధవారం, బహుళ ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 8 గురువారం, బహుళ త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. ఫిబ్రవరి 9 శుక్రవారం. ఈరోజు బహుళ చతుర్దశి తిథి, అమావాస్య తిథి కలిసి వచ్చాయి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఫిబ్రవరి 8, 9 తేదీలలో శుభ కార్యక్రమాలకు ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10 శనివారం, శుద్ధ పాడ్యమి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈ రోజు నుంచే మాఘమాసం ఆరంభమవుతుంది. ఈరోజు మంచి రోజు.
ఫిబ్రవరి 11 ఆదివారం, శుద్ధ విద్యా తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 12 సోమవారం, శుద్ధ తదియా తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 13 మంగళవారం, శుద్ధ చవితి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజున సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కుంభ సంక్రమణం జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 14 బుధవారం, పంచమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు వసంత పంచమి పర్వదినాన్ని జరుపుకుంటారు. సరస్వతి పూజని నిర్వహించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈరోజే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం అంటే వ్యాలంటైన్స్ డేని కూడా జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కొట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు ఆరంభించటం, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాల్ని ఆరంభించటం, బోర్వెల్ వేసుకోవటం, వివాహం, గృహప్రవేశం, గృహారంభం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 గురువారం, షష్ఠీ తిథి, అశ్విని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 16 శుక్రవారం, శుద్ధ సప్తమి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 15, 16 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కొట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 17 శనివారం, శుద్ధ అష్టమి తిథి, కృత్తికా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ప్రత్యేకించి గృహప్రవేశానికి శుభముహూర్తం ఉంది. ఈ రోజున గృహప్రవేశం చేస్తే ఆ ఇంట్లో చాలా కాలం పాటు ఫిబ్రవరి 18 ఆదివారం, శుద్ధ నవమి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 19 సోమవారం, దశమి తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 18, 19 తారీఖులలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కొట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 20 మంగళవారం, ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున భీష్మ ఏకాదశిని జరుపుకుంటారు. ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజు నుంచి శతభిష కార్తె ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 21 బుధవారం, ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈరోజు ఫిబ్రవరి 22 గురువారం, త్రయోదశి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 23 శుక్రవారం, చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం.
ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 22, 23 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24 శనివారం, పౌర్ణమి తిథి, మఖ నక్షత్రం. ఈ రోజున మాఘ పౌర్ణమి లేదా మహామాఘిగా పరిగణిస్తారు. ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. ఈరోజు మంచి రోజు. ప్రత్యేకించి గృహప్రవేశానికి శుభముహూర్తం ఉంది. ఈ రోజున గృహప్రవేశం చేస్తే అదే ఇంట్లో చాలా కాలం పాటు నివాసం ఉంటారు. ఫిబ్రవరి 25 ఆదివారం, పాడ్యమి తిథి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ప్రత్యేకించి గృహప్రవేశానికి శుభముహూర్తం ఉంది. ఫిబ్రవరి 26 సోమవారం, విద్యా తిథి, ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 27 మంగళవారం, తదియా తిథి, హస్త నక్షత్రం. శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 28 బుధవారం, చవితి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు మంచి రోజు. ఫిబ్రవరి 29 గురువారం, పంచమి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ రోజున వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.